హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజలక్ష్మి కుకింగ్. అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ని అయితే మీకు ముందుకు తీసుకొచ్చేసానండి. సో ఇక్కడ నేను ఆయిల్ డబ్బా అయితే చూపిస్తున్నాను కదా. మనము రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకుంటూనే ఉంటాం కదండి. అలా హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా ఈ సైడ్ అనేది ఆయిల్ కారి జిడ్డు అనేది అంటుకుంటుంది. మరొకసారి ముట్టుకున్నప్పుడల్లా అదే విధంగా జిడ్డు అనేది అంటుకుంటూ ఉంటుంది కదండి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇంట్లో పాత సాక్సులు ఉంటాయి కదా, వాటిని అయితే చక్కగా ఇలాంటి బాటిల్కి తగిలించి పెట్టుకున్నట్లయితే ఆయిల్ అనేది ఎక్కడన్నా కారినా కానీ సాక్స్కి అవుతుందనమాట. సో ఆయిల్ ఎక్కువ అయ్యింది అనుకుంటే కనుక ఒక 2-3 టైమ్స్కి ఈ సాక్స్ని తీసుకుని వాష్ చేసేసుకోవచ్చు. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోకి. నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదాము. ఇంట్లో మనము చట్నీలు చేయడానికి కొబ్బరి చిప్పలు ఇట్లా కొట్టుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కొబ్బరిని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బాగా నచ్చుతుంది అనమాట. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక్కసారి కొబ్బరి చిప్పని దీని మీద పెట్టేసి ఒక 2 సెకండ్స్ చక్కగా ఉంచినట్లయితే చిప్ప నుంచి కొబ్బరి ఈజీగా సపరేట్ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చేతికి మసి కూడా ఏమీ అవ్వలేదన్నమాట. సో అయినట్లయితే క్లాత్ తోటి తుడిచేసుకోండి. సో చాకు తోటి లైట్గా ఈ విధంగా సైడ్స్ ఇలా అంటే చాలండి. చక్కగా ఎంత లేత కొబ్బరి అయినా అండ్ ముదురు కొబ్బరి అయినా ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట. మీరే నమ్మరు అనమాట. చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో. ఇదే కాదండి, ఇంకా ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసి బాగా బాయిల్ చేసి కొబ్బరి చిప్పల్ని దాంట్లో పెట్టినట్టయితే అదే విధంగా అయితే కొబ్బరి నుంచి చిప్ప కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. సో మీకు ఈ టిప్ కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి. ఇంట్లో కూరగాయలు కట్ చేసే చాకులు అప్పుడప్పుడు షార్ప్నెస్ పోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనము చాకులను తీసి పడేసేయటం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. సో అలా పడేయకుండా చక్కగా మనకి ఇంట్లో పింగాణి కప్పులు ఉంటాయి కదండి, ఆ కప్పులు బ్యాక్ సైడు చక్కగా చాకుకి ఈ విధంగా షార్ప్నెస్ పెట్టినట్టయితే ఒక 5 అవర్స్ 10 టైమ్స్ అన్నట్లయితే చాక్ అనేది బాగా షార్ప్గా ఉంటుందన్నమాట. ఎన్ని చాకులైనా సరే ఈ విధంగా షార్ప్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. ఈ చాక్ అయితే అసలు నాకు ఇంతకుముందు సరిగా తెగలేదనమాట. సో ఇక్కడ నేను ఆనియన్ కట్ చేస్తున్నాను చూడండి, ఎంత ఈజీగా ఎంత చక్కగా కట్ అయిపోయిందో. ఇలా 10 డేస్కి ఒకసారి పెట్టుకున్నట్లయితే షార్ప్నెస్ బాగా చాకులు అనేది మంచిగా కట్ అవుతాయి అనమాట. ఈ టిప్ కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సిజరు. ఈ సిజర్ చాలా మొండిదండి, చాలా అస్సలు కట్ అవ్వట్లేదు అనమాట. సగం కట్ అయ్యి సగం కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో చక్కగా సిజర్ బాగా మంచిగా కట్ అవ్వాలి, షార్ప్గా ఉండాలి అంటే ఒకసారి ఇలా ఈ టిప్ ఫాలో అయిపోండి. స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చాకుని ఒక 10 టైమ్స్ ఇలా కట్ చేసినట్లు ఇలా అనాలన్నమాట. బాగా షార్ప్గా ఉంటుందండి. ఇలా కనుక చేసినట్లయితే మీకు తప్పనిసరిగా యూస్ అవుతుందన్నమాట. చూసారు కదా, ఇలా ఒక 10 టైమ్స్ ఇలా అని ఈ హీట్ అంతా పోయిందాక ఒక క్లాత్ తోటి తుడిచేసేయాలన్నమాట ఈ సిజర్ని. దాని తర్వాత అయితే నేను ఇక్కడ చూపిస్తున్నానండి అదే పేపర్ని. చూడండి చక్కగా ఎంత చక్కగా కట్ అవుతుందో. ఇంతకుముందు సరిగానే కట్ అవ్వలేదు కదండి, ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా షార్ప్గా కట్ అవుతుందన్నమాట. పెద్ద సిజర్ అయినా చిన్న సిజర్స్ అయినా ఇలా చేసినట్లయితే చక్కగా క్లాత్ అయినా సరే కాగితాలు అయినా సరే చక్కగా బాగా కట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ మనము షాప్కి వెళ్ళి నిమ్మకాయలను తీసుకొచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. ఎంత స్టోర్ చేసుకున్నా కానీ ఫ్రిడ్జ్లో ఇలా పాడైపోతూనే ఉంటాయి కదా. చూసారు కదా ఇలా పాడైపోతూ ఉంటాయండి. షాప్ నుంచి రాగానే మనం ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. తీసుకురాగానే ఇలా వాటర్ పోసేసి శుభ్రంగా ప్రతి ఒక్క నిమ్మకాయని ఈ విధంగా వాటర్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కెమికల్స్ అవి పౌడర్లు అనేవి జల్లుతూ ఉంటారు కదండి. సో అదంతా పోవాలంటే ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా క్లీన్ చేసేసి ఒక పొడి క్లాత్ని తీసుకుని చక్కగా దీన్ని ప్రతి ఒక్కదాన్ని పొడి పొడిగా తుడుచుకోవాలన్నమాట. సో ఈ విధంగా అన్నిటినీ శుభ్రంగా తుడుచుకుని న్యూస్ పేపర్ని కొన్ని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకుని చక్కగా ఈ నిమ్మకాయని ఇందులోకి చుట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ప్రతి ఒక్క నిమ్మకాయని ఇదే విధంగా చక్కగా చుట్టి పెట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టి పెట్టుకుని మనం స్టోర్ చేసుకునే ఒక బాక్స్ తీసుకుని ఆ బాక్స్లోకి చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసి పెట్టుకున్నామంటే
మనం ఫస్ట్ కాయ నుంచి లాస్ట్ కాయ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పటి నుంచి వాడుకునేదాకా ఫ్రెష్గా ఉంటాయండి. నేను గ్యారంటీ ఇస్తానన్నమాట. నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. ఇంతే కాదు, మనం కొత్త బాక్సులు వాడుకునేటప్పుడు పైన స్టిక్కర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. ఆ స్టిక్కర్ని కొంచెం స్టవ్ ఆన్ చేసుకుని హీట్ చేసినట్లయితే ఈజీగా ఈ స్టిక్కర్ అనేది ఊడిపోతుంది అనమాట. ఈ టిప్ కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరొక టిప్ అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను కిచెన్ రూమ్లో కానీ, రూమ్స్లో కానీ, బాత్రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. అండ్ డస్ట్బిన్ దగ్గర కూడా ఎక్కువగా స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నేను అరచక్క నిమ్మకాయ తీసుకుని లవంగ మొగ్గలని ఈ విధంగా గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చి స్టవ్ ఆన్ చేసుకుని దీని బ్యాక్ తిప్పి ఇలా మొగ్గలన్నిటికీ కొంచెం లైట్గా హీట్ చేయాలన్నమాట. పొగ వచ్చేంత వరకు హీట్ చేయాలండి. ఈ విధంగా హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా చేసి ఈ పొగ అనేది చక్కగా రూమ్ అంతా ఫామ్ అయిపోయి స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుంది. అండ్ మోస్ట్లీ డస్ట్బిన్ దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి. చక్కగా ఈ విధంగా కాల్చి డస్ట్బిన్ దగ్గర పెట్టినట్లయితే మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. నేను తప్పకుండా ఇలా ఫాలో అవుతండి. మీకు కూడా ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.